హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం ఏం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. రైతు రుణమాఫీపై రగడ, తమకు మాఫీ జరగలేదంటూ ఫిర్యాదుల వెల్లువ. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో ఫిర్యాదులు. ఏఈఓ, ఏఓ, ఏడీఏ, డిఏఓ లాంటి వారికి వినతులు. అనేక చోట్ల వ్యవసాయ అధికారులు నిలదీస్తున్న రైతులు. మరోవైపు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు. తమకు లక్షలోపు రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటారా? సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు. కారణాలు తెలియవని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి జరగని రుణమాఫీ. రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలే కారణమనే అనుమానాలు వస్తున్నాయట. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. వాస్తవంగా రుణమాఫీపై రగడ జరుగుతుంది. రుణమాఫీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని ఇక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి ఎక్కడెక్కడ రైతు వేదికల్లో అక్కడున్న అధికారులు, అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు కూర్చొని రైతులతో మాట్లాడించారు. ఓకే, బాగానే ఉంది. ఎందుకంటే రుణమాఫీ మీరు ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు, అప్రిషియేట్ చేయాలి. కానీ దీంట్లో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అయోమయము, గందరగోళం ఉంది. ఈ గందరగోళానికి, అయోమయానికి, లోపాలకు కారణం ప్రభుత్వం హడావుడిగా చేయటం, ప్రభుత్వం దీనిపైన సరైన ఎక్సర్సైజ్ చేయకపోవటం, సరైన చర్చలు జరపకపోవటం వల్ల ఇది జరిగిందా? అనేక లోపాలు, చిన్న చిన్న లోపాలు. అసలు మామూలుగా సామాన్యులకు కూడా ఇది ఇట్లా చేయొచ్చు కదా అనే పద్ధతిలో మరి ఇది ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, అధికారులు కానీ, మిగతా సంబంధిత మంత్రులు కానీ, ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచించలేకపోయారో అర్థం కావట్లేదు. ప్రధానమైన కారణం 567 జీవో చేశారు మీరు రైతు రుణమాఫీ పైన. దాంట్లో స్పష్టంగా రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అని చెప్పారు. రేషన్ కార్డు లేవు అనే సంగతి అందరికీ తెలుసు, ఆఫీసర్లు తెలుసు, మీకు తెలుసు. చాలామందికి రాలేదు రేషన్ కార్డులని. మరి రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు అన్నాక ఆ జీవోలోనే అది పెట్టారు. మళ్ళీ ఏం చేశారు? అనేక రకాల విమర్శలు వచ్చిన తర్వాత బయటకు వచ్చి లేదు రేషన్ కార్డు అనేది జస్ట్ కుటుంబం గ్రూపింగ్ కోసమే, యూనిట్ ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో తెలుసుకోవడానికి రేషన్ కార్డు పెట్టిన తప్ప రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. సంతోషం. కానీ మరి రేషన్ కార్డు ప్రామాణికం అని మీరు జీవోలో ఇచ్చి మరి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏ విధంగా రుణమాఫీ అనేది చెప్పలే. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రుణమాఫీ ఇస్తా అంటున్నారు. ఎస్, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇగో ఈ పద్ధతిలో ఇస్తున్నాం, కుటుంబ సభ్యులను గుర్తించే కార్యక్రమం ఇది అని ఎక్కడ అని చెప్పారా? చెప్పలే. అక్కడ పోతే అగ్రికల్చర్ ఆఫీసర్లు, బ్యాంకు వాళ్ళు ఏమన్నారు? మాకు ఇవన్నీ వద్దబ్బా, మాకు ఈ మీడియా సమావేశాలు, పేపర్లో వచ్చిన క్లిప్పింగ్లు పట్టుకురావద్దు, చెప్పొద్దు, ఆ విషయాలు మా ముందు చెప్పొద్దు, మాకు జీవోలో ఏముందో చెప్పు, ఆ జీవోనే నాకు ఆధారం. అంతే కదా, అధికారి పాత్ర ఏముంటుంది? జీవో ఏది ఉంటే గవర్నమెంట్ ఆర్డర్, జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏది ఉంటే దాన్ని ఫాలో అవుతాడు. ఈ ప్రెస్లో చెప్పిన ఇవన్నీ ఫాలో కాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక రకంగా చెప్తాడు, రెవెన్యూ శాఖ మంత్రి ఒక రకంగా చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఇంకో రకంగా చెప్తాడు. అందరూ చెప్పేది ఒకటే. మళ్ళీ రేషన్ కార్డు ప్రామాణికం కాదు, రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా మాఫీ అంటారు. కానీ జీవోలో ఎందుకు పెట్టలేదు? ఎస్, ఆ రోజు మీరు చూసుకోలేదు, పెట్టలేదు. కనీసం లాజిక్ కదా. మనం రేషన్ కార్డు అంటున్నాం, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా చేయాలి, దానికి ప్రత్యామ్నాయం ఏందని ఒక చిన్న ఏర్పాటు చేయాలి కదా. ఆ క్లాజ్ పెట్టాలిగా జీవోలో. పెట్టలేదు. తర్వాత విమర్శలు వచ్చినాయి. విమర్శలు వచ్చాకైనా మీరు విమర్శలు రాగానే మీరు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు లేదు రేషన్ కార్డు ఉంటేనే కాదు, రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా మాఫీ చేస్తాం. వెంటనే దానికి సంబంధించి ఒక నోట్ రిలీజ్ చేయాలి కదా ప్రభుత్వ అధికారులకి. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇగో ఈ పద్ధతిలో తీసుకోండి అని చెప్పపోయే వరకు ఏమైంది? మీరు లక్షలోపు రుణమాఫీ జమ ఇస్తే చాలామందికి జమ కాలే. వాళ్ళ పాస్ పుస్తకాలు పట్టుకొని, బ్యాంక్ బుక్కులు పట్టుకొని, బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఎవడు పట్టుకుంటాడు? వాళ్ళు మాకు జీవో అంటారు. వాళ్ళు మీరేమో ఒకటే చెప్తారు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున గందరగోళం ఉంది చాలా జిల్లాలలో. కొన్ని లక్షల, ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలో అయితే DCCB బ్యాంకులో 1,05,000 మందికి రాలే. మరి ఆ 1,05,000 మందికి రాకపోవడానికి రేషన్ కార్డే కారణమా లేదా ఇంకేదైనా కారణమా అనేది ఇంతవరకు అడ్రస్ లేదు. అక్కడ బ్యాంకు వాళ్ళని అడిగితే మాకు తెలియదు అంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు మాకు తెలియదు అంటారు, మాకేం తెలియదు, పైన నుంచి వచ్చింది లిస్ట్ అంటారు. ఎవరిని అడిగినా అదే. పైన నుంచి అంటే ఎక్కడి నుంచి వద్దు లిస్టు? ఆకాశం నుంచి ఊడిపడుదా లిస్టు? పైన నుంచి అంటే గవర్నమెంట్ ఇస్తేనే కదా. గవర్నమెంట్ సిస్టంలో ఉన్న అధికారికి తెలవకుండా ఏం చేస్తున్నట్టు? ఇంకోటి, అసలు దీనికి ముందు, రుణమాఫీకి ముందు ఒక 5-6 రోజుల ముందు అనుకుంటే ముఖ్యమంత్రి గారు దీనికి ఒక పోర్టల్ పెడతాం, ఆన్లైన్ పోర్టల్ అని చెప్పారు. ఎడిపోయింది పోర్టల్? పోర్టల్తో పెట్టకపోగా అసలు ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చింది. అసలు రైతు రుణమాఫీకి సంబంధించి ఒక లింక్ని ప్రతి రైతుకు పంపితే దండగైంది. మొబైల్స్ ఉన్నాయి అందరికీ, ప్రతి రైతుకి లింక్ పంపండి. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పాస్బుక్, వాళ్ళ సర్వే నెంబరు అందులో ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకునే అవకాశం కల్పించండి. ఈ అధికారుల చుట్టూ తిరిగే బాధ పోద్ది.
వాళ్ళకేం సమాధానం చెప్పరు అధికారులు. రైతులు నోరు లేని రైతులు ఉంటారు, ప్రశ్నించలేని రైతులు ఉంటారు. వాళ్ళ కోసమే కదా యంత్రాంగం అంత ఉంది. ఎవరైతే నోరు లేని రైతులు, ప్రశ్నించలేని రైతుల కోసం, ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఉంది. మీరు ఆ లింక్ ఇచ్చి ఉంటే వాళ్ళు మొబైల్లో క్లిక్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి తెలవకపోయిన పక్క వాళ్ళతో నేను క్లిక్ చేసి వాళ్ళ ఆధార్ నెంబరో ఏదో ఎంట్రీ చేస్తే వచ్చే సిస్టమ్ ఎందుకు పెట్టలే? ఇదంతా మీరు ఏదో చేస్తాను అని చెప్పుకోవడానికి చేసింది తప్ప ప్రజలకు సౌకర్యవంతంగా చేస్తానట్టు అనిపించలే. కాబట్టి వాస్తవంగా రగడే ఉంది, గందరగోళం ఉంది. రగడ కంటే కూడా గందరగోళం ఉంది. ఎక్కడెక్కడ అధికారులు కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళమే పడుతున్నారు పోయి ఈ రైతులంతా. ఏమైంది నా పేరు రాలా, ఏమైంది నా పేరు రాలా, ఏం చేస్తారు ఆయన? జీవోలో ఇచ్చింది ఒక రకంగా, వీళ్ళు చెప్పేది ఒక రకంగా. అధికారి ఏం చేస్తారా? ఏఓనో ఏఈఓనో లేకపోతే కింద ఉన్న అధికారులు ఎవరు ఉంటారు, అగ్రికల్చర్ బ్యాంక్ అధికారులు. వాళ్ళతో ఎట్లా అయింది? గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. కానీ రైతులకి దగ్గరుండే ఆఫీసర్నే అడుగుతారు. కానీ గవర్నమెంట్ పై స్థాయిలో వాళ్ళని అడగలేరు కదా. రైతుకి అందుబాటులో ఉన్న అధికారి ఏఈఓ ఏఓ వాళ్ళని అడుగుతారు. వాళ్ళకు ఒక జీవో చేతిలో పెట్టారు, ఇగో దీని ప్రకారం చేయండి అన్నారు. వాళ్ళ దగ్గర ఒక లిస్టు లేదు, ఒక మన్ను లేదు, ఏది లేదు. ప్రతిదీ ఏఓ ఏఈఓ ఆఫీసర్లే చూసుకునే బదులు పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలందరూ చూసుకునే వెసులుబాటు కల్పించండి. ఏమైంది? కొంపల మునిగేది ఏముందా? భూమి బద్దలైతే ప్రజలందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చొని చెక్ చేసుకునే అవకాశం కల్పించండి. ఇగో మీ రైతు రుణమాఫీ స్టేటస్ ఇది, మీకు కావట్లేదు, ఇగో మీకు ఆగింది, రిమార్క్ ఇది, మీకు రేషన్ కార్డు లేదు, లేకపోతే ఆధార్ లేదు, ఏదో ఒక ఉంటుంది కదా XYZ రిమార్కు. ఆ రిమార్క్ని అక్కడ చూపిస్తే ఓహో నాది ఈ ప్రాబ్లమా, నేను ఇది సరి చేయించుకోవాలని వాళ్ళకి తెలుస్తుంది రైతుకి. వీళ్ళు పోయి ఏవోని అడిగితే వాళ్ళు చెప్పరా ఎందుకు రాలేదు నాకు తెలియదు, పైన నుంచి రావాలంటే పైన అంటే ఎక్కడ అనేది పెద్ద సమస్య. ఇది ఇప్పుడు ప్రభుత్వం తక్షణం దీనిపైన చర్యలు తీసుకోవాలి. మీరు ఇచ్చిన రుణమాఫీ కానీ పెద్ద ఎత్తున పల్లెలలో, ప్రజలలో, రైతుల్లో ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఎవడికి ఇచ్చిండో ఎవడికి ఇవ్వలేదు, ఏం జరుగుతుందో తెలవట్లే, ఏం జరుగుతుందో అనే ఒక నెగిటివ్ వ్యతిరేక ప్రచారం ప్రభుత్వం పైన జరుగుతుంది. అది పోవాలంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. చిన్న చిన్న లోపాలను సరి చేయాలి. రేషన్ కార్డు ఉన్నోళ్ళకి కూడా ఇస్తారన్నారు, ఏ పద్ధతిలో ఇస్తారో నోట్ రిలీజ్ చేయాలి. రీషెడ్యూల్ లోన్కి కూడా ఇస్తారన్నారు, ఏ పద్ధతిలో ఇస్తారో అది ఒకటి నోటు పెట్టాలి. పాస్బుక్తోని బంగారం కుదవబెట్టి లోన్ తీసుకున్న వాళ్ళకి మేము మాఫీ చేస్తామన్నారు, అది ఏ పద్ధతిలో చెప్పాలి. ఇవన్నీ లేకుండా ఇంకోటి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంది? 2 లక్షల పైన రుణం ఉంటే అది 4 3 లక్షల ఎంతమంది ఉన్నా 2కు పైన ఉన్నదాన్ని ముందుగా రైతు పోయి బ్యాంకులో డిపాజిట్ చేయాలి, చేస్తేనే ఈ 2 లక్షలు రిలీజ్ చేస్తామని ఏదో మనం బ్యాంకులో లోన్ ఇచ్చేటప్పుడు గిట్ట బ్యాంక్ కాన్సెంట్ అడుగుతారు కదా, బ్యాంక్ కాన్సెంట్ అడిగినట్టు ఆ లింక్ పెట్టారు. దేనికి? అది మీరు బ్యాంకులో అకౌంట్లో వేస్తారు. రైతు రుణమాఫీ అంటే ఏంది? బ్యాంకుకి రైతు అప్పు పడ్డాడు, ఆ అప్పుని రైతు పక్షాన ప్రభుత్వం కడుతుంది. ఎంత? 2 లక్షల వరకు. మీరు పే చేసేవి మీరు చేయండి, మీరు హామీ మేరకు, మీరు ఇస్తానన్న హామీ మేరకు 2 లక్షలు మీరు పే చేయండి. మిగతా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా రైతు బ్యాంకు చూసుకుంటారు. అది ప్రభుత్వానికి ఎందుకు లింక్ పెడుతుంది? బ్యాంక్కి పే చేస్తేనే మేము ఇస్తామని. దాని మతలబ్ ఏంది అంటే ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు ఉన్న రైతు ఏం చేస్తాడు అంటే కేసీఆర్ యొక్క పుణ్యమా అని అది ₹1,00,000 తీసుకున్నాడు 2 అయింది, 2 తీసుకున్నాడు 4 అయింది వడ్డీతోని. 2018లో ఇతరంటాలక రైతులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇతరని వెయిట్ చేస్తే ఆ వడ్డీలు డబుల్ అయినాయి. ఆ డబుల్ అయ్యి 4 3 అయినాయి. ఇప్పుడు ఈ 4 3లో 2 ఇళ్ళు ఇస్తే ఇంకా 2 కట్టాలంటే వాడి కాడ రైతు దగ్గర డబ్బులు ఉండాలిగా. ఇప్పుడు వడ్డీలకు తెచ్చి మళ్ళీ ఈయన ఇచ్చే 2 లక్షల కోసం బయట ₹4 వడ్డీకి తెచ్చి ఎడగడితే మళ్ళీ అదే ఆ కాడికి వద్దు కాబట్టి ఇది వచ్చింది రాదు, నేను కట్టలేను రా నాయన అని చేతులు అయితే వదిలేస్తారు రైతులు. అప్పుడు ఇక్కడ సేవ్ అయితే 2 లక్షలు గవర్నమెంట్కి. మరి గవర్నమెంట్కి 2 లక్షలు సేవ్ కావటం కూడా 2 లక్షల రుణమాఫీ నుంచి తప్పించుకునే పద్ధతి ఇది అనేది రైతుల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి రైతులకు మీరు ఇస్తానన్న బ్యాంకులకి రైతు పక్షాన మీరు కడతానన్న, రైతు తరపున మీరు కడతానన్న 2 లక్షల రూపాయలని బ్యాంకుకి కట్టేయండి. ఆ పైన ఉన్నది వాళ్ళు చెల్లిస్తారా, బకాయి పడతారా, వాళ్ళు బ్యాంకు నోటీసులు పంపిస్తారా, కోర్టుకు పోతారా, అది వాళ్ళు చూసుకుంటారు. లేదు ఈ 2 లక్షలు మీరు ఇస్తున్నారు కాబట్టి దాని దగ్గర లోన్ ఇచ్చి దాంట్లో రికవరీ చేసుకుంటారా, అదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ మీరు రైతు పే చేస్తేనే ఇస్తా అనేటలక అది ఒక పెద్ద గుదిబండగా అయింది రైతులకి. గ్రూప్ 2 పరీక్షల వాయిదా, నిరుద్యోగులు అభ్యర్థనకు సర్కారు అంగీకారం, పోస్టుల సంఖ్య పెంచేందుకు కొత్త నోటిఫికేషన్ జారీకి ఆమోదం, ఓవర్ ల్యాపింగ్ లేకుండా నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్తో కలిసి నిరుద్యోగులతో భేటీ. డిప్యూటీ సీఎం బట్టికి వినతి పత్రం అందిస్తున్న నిరుద్యోగులు, చిత్రంలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్. మొత్తానికి గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి వాయిదా సుఖాంతమైంది.
గ్రూప్ 2 పరీక్షని వాయిదా వేయాలనే కంటే కూడా వాళ్ళు అసలు ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అడిగింది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఒకటి. ఇది విచిత్రంగా ఉంది అన్నాడు. ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అడుగుతుంది గత 15 రోజులుగా డిఎస్సి పరీక్షను వాయిదా వేయండి, మాకు టైం కావాలి. డిఎస్సి కేసీఆర్ 5,000 పోస్టులతో ఇస్తే మీరు దానికి ఒక 6,000 కలిపి 11,000 ఇచ్చారు. 5,000 పోస్టులకు మేము దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు పెంచిన తర్వాత మళ్ళీ దరఖాస్తుకు అవకాశం ఇస్తే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకి టైం కావాలి. అంటే కొత్తగా మీరు పెంచిన పోస్టులు మీరు పెంచిన తర్వాత దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం ఇచ్చింది తక్కువ టైం ఉంది కాబట్టి కొత్త అవకాశం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు అన్యాయం అవుతారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు వాయిదా వేయాలని. గ్రూప్ 2 డిఎస్సిని వాయిదా వేయండి, మాకు టైం తక్కువ ఉంది అనే దానికి రీజన్ అది. ఆ పెంచిన పోస్టులకు సంబంధించి కొత్త దరఖాస్తులు తీసుకున్న దానికి టైం చాలా తక్కువ ఉంది. టెట్ నిర్వహించిన దానికి డిఎస్సికి మధ్యలో టైం తక్కువ ఉంది కాబట్టి వాయిదా వేయండి అని అది అడిగారు. కానీ దాన్ని మీరు మొండి వైఖరితోని నిర్వహిస్తున్నారు. అక్కడ అన్యాయం జరిగింది వాళ్ళకి. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి వాయిదా అడగల వాళ్ళు అడిగింది ఏంది, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి అన్నారు. డిఎస్సిని వాయిదా వేయండి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి అన్నారు. మీరు ఈ పోస్టులు అడిగింది పెంచకుండా, అడిగింది వాయిదా వేయకుండా అడగంది వాయిదా వేశారు, పెంచాల్సింది పెంచలేదు. ఇది ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. మళ్ళీ నిరుద్యోగులు అసంతృప్తితోనే ఉన్నమాట వాస్తవం. వాయిదా ఒకదానికి అడిగితే ఇంకో దాన్ని వాయిదా అవుతుంది, పెంచవని ఒకదాన్ని అడిగితే పెంచరైతుంది. గ్రూప్ 1లో 1:100 పిలవ అన్నారు మెయిన్స్కి, అది పక్కన పెట్టేశారు. అంటే నిరుద్యోగులు ఏది కోరుకుంటున్నారో దాన్ని పక్కన పడేస్తారు. మీరు కావాలనుకున్నది చేస్తున్నారు, మీరు చేయాలనుకున్నది చేస్తున్నారు తప్ప ఈ మొత్తానికైతే గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడ్డది. డిసెంబర్లో జరిగిందట, వాస్తవంగా ఆగస్టులో ఉండాల్సింది. క్షీణించిన కవిత ఆరోగ్యం, 10 కిలోల బరువు తగ్గడంపై భర్త అనిల్ ఆందోళన. భర్త సమక్షంలో ఎయిమ్స్లో పూర్తయిన వైద్య పరీక్షలు. సోమవారం కవితను కలవనున్న మాజీ మంత్రి కేటీఆర్. కవిత మద్యం కుంభకోణంలో ఢిల్లీ మద్యం సంబంధించి స్కామ్లో తిహార్ జైల్లో ఉంది. పాపం ఆమె చాలా నెలలైంది, ఆమె క్షీణించిందట ఆరోగ్యం. వాళ్ళ భర్త ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, 10 కిలోలు బరువు తగ్గిందట. ఎయిమ్స్లో నేను పరీక్షలు జరిగినాయట ఆయన సమక్షంలోనే. దీనిపైన ఒక వార్త ఇచ్చారు. కేటీఆర్ హరీష్ రావు కూడా ఢిల్లీ వెళ్ళి ఆమెను పరామర్శించే కార్యక్రమం చేయబోతారట. ఇది ఒక వార్త. రుణమాఫీపై రేవంత్ మోసం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధ్వజం, కేవలం 30% మంది రైతులకి మాత్రమే లబ్ధి, గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రుణమాఫీపై రేవంత్ రెడ్డి మోసం చేసిండు, గోరంత చేసి కొండంత చెప్పుకుంటుండు, ఇందులో అంత గందరగోళం ఉంది, అంత అయోమయం ఉంది అని చెప్పి ఒక వార్తను రాసిండు. ఇంకోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వారు నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంటున్నారు. ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ నేతలను ఉద్దేశించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా. వారు నిద్ర మాత్రలు వేసి పడుకుంటున్నారట బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. అంటే నిద్ర మాత్రలు వేసుకొని పండుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమాన్ని చూసిన దగ్గర నుంచి బీఆర్ఎస్ బీజేపీ నేతలు నిద్ర పట్టడం లేదని, ఆ పార్టీ నేతలు నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీ నేతలు బండి సంజయ్, హరీష్ రావులకు లేదన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నేతలు కోటా శ్రీనివాస్, సంగిశెట్టి జగదీశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. 1,00,000 వరకు రైతుల రుణమాఫీ ప్రారంభం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి 2 లక్షల రుణమాఫీ జరిగిందట. మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నిద్ర మాత్రలు స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని నిద్రపోయే పరిస్థితికి వచ్చినట్టు నిద్ర పట్టట్లేదట వాళ్ళకి. దాని అర్థం అది. జగ్గారెడ్డి గారు ఏం చెబుతున్నారంటే, ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీని చూసి, రైతుల్లో చూసిన సంతోషాన్ని చూసి, ఇక రైతులు కాంగ్రెస్ పక్షాన్ని ఉంటారు, బీఆర్ఎస్ పక్షాన్ని ఉండరు, బీజేపీ పక్షాన్ని ఉండరు అని తెలిసి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిద్ర మాత్రలు వేసుకొని పడుకునే పరిస్థితికి వచ్చింది అని చెప్తుండు. మరి అది ఎంతవరకు వాస్తవం? నిజంగానే రైతులు అంత సంతోషంగా ఉండరా? మీరు ఇచ్చిన 1,00,000 రుణమాఫీ అర్హులందరికీ వచ్చిందా అనేది ఒక ప్రశ్న ప్రభుత్వం వైపు నుంచి కూడా వేసుకోవాలి. అర్హులందరికీ రాకనే చాలా రగడ జరుగుతుంది, అయోమయంలో ఉన్నారని కూడా ఒక వైపు చర్చ జరుగుతుంది. దాన్ని పరిష్కరించండి. ఎస్, మీరు వేశారు, రుణమాఫీ చేస్తున్నారు, ఇనిషియేటివ్ తీసుకున్నారు, ప్రయత్నం చేశారు, సంతోషం. ఆన్గోయింగ్ జరుగుతుంది, సంతోషమే. కానీ దాంట్లో జరిగే లోటుపాట్లను కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది రైతు రుణమాఫీ పెరగడ. ఇది ఎక్కడ? ఖమ్మం జిల్లా ముదిగొండ పిఎస్సిఎస్లో రుణమాఫీపై ఆరాధిస్తారు రైతులు. వచ్చి అడుగుతున్నారు వాళ్ళని, బ్యాంక్ వాళ్ళని, ఎక్కడ ఏంది మాకు రాలేదని చెప్పి. అర్హులైన వాళ్ళు, నా తోటి వ్యక్తికి అయిందే నాకు కాలేదు,
ఇది అక్కడ సంగారెడ్డి జిల్లాలో. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇది మహబూబాద్ జిల్లాలో. నాకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022 నవంబర్లో మహబూబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 70,000 పంట రుణం తీసుకున్నా. దాన్ని 2023లో రెన్యువల్ చేయించుకోగా బ్యాంక్ అధికారులు తిరిగి 85,000 రుణం ఇచ్చారు. ఈ 85,000 రుణమాఫీ కాలేదు. నాకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇది ఆయన బాధ. 85,000 అంటే లక్షలో ఉంది, కానీ రుణమాఫీ జాబితాలో లేదు. అర్హుడే, మరి ఆ డేట్లలో ఉంటే అర్హుడే, కానీ ఎవడు పట్టించుకోవట్లేదట. అంటే అధికారులు ఏంటంటే గమ్మత్తుకు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మాకు తెలవదనే పద్ధతి తప్ప దానికి పరిష్కారం చూపట్లేదు. అయితే ప్రభుత్వం వైపు నుంచి కూడా అట్లే ఉంది. ప్రభుత్వం ఎవరైనా దానికి నోడల్ ఆఫీసర్ని పెట్టారు, కానీ దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబరు, ఒక గ్రీవెన్స్ సెల్లో, లేకపోతే ఆన్లైన్లో కంప్లైంట్ చేసే సెక్షను, ఆన్లైన్లో చెక్ చేసుకునే సిస్టమ్ పెడితే బాగుండేది. అడావుడిగా ఏదో చేసినట్టు చేశారు, కానీ అది సరైన పద్ధతిలో లేదు. ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. సంక్షేమ సర్కార్ 8 నెలల్లో కాంగ్రెస్ మార్క్ పాలన, గ్యారంటీల అమలుతో పాటు పాత పథకాలకు నిధులు, వెల్ఫేర్ కోసమే 30,000 కోట్ల ఖర్చు, మరో 31,000 కోట్లతో రుణమాఫీ ప్రక్రియ, ఇంకో 30,000 కోట్ల మేర పాత అప్పులకు వడ్డీ పేమెంటు. బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన సర్కారు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్షేమ సర్కార్ అని చెప్పబోతుండట. బడ్జెట్లో 31,000 కోట్లు రుణమాఫీ, 30,000 కోట్లు 7 నెలల్లోనే సంక్షేమానికి ఖర్చు పెట్టిన, ఇంకొక 30,000 కోట్లు వడ్డీలు, కేసీఆర్ చేసిన వడ్డీలకి, అదే అప్పులకి వడ్డీ కట్టడం. మొత్తానికి సంక్షేమం వైపే, సంక్షేమం మీదనే మా దృష్టి ఉంది, సంక్షేమ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం బడ్జెట్ ద్వారాగా చూస్తున్నారు. ఇది ఒక వార్త. ఇంకోటి, ప్రభుత్వమే టార్గెట్, వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్, అసెంబ్లీని వేదికగా మార్చుకునే వ్యూహం, రైతు నిరుద్యోగ ఎన్నికల హామీలపైన ఫోకస్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు, త్వరలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుని అసెంబ్లీలో ప్రభుత్వం వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీలపైన పట్టుబట్టే అవకాశం ఉంది. అదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన కూడా అనర్హత వేటు వేయాలని గట్టిగా అసెంబ్లీలో ఫైట్ చేయాలని చూస్తుందట బీఆర్ఎస్. ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కూడా గైడ్ లైన్స్ ఇస్తాడు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. అది కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషను, లేకుంటే అంతే సంగతులు. ధరణి సంగతి ఇది. ఆ ధరణి ఎటుపోయిందో, ధరణి మేము వస్తే బంగాళాఖాతంలో కలుపుతున్నాం, మరి నిజంగానే బంగాళాఖాతంలో పోయిందా, ఉందా అసలు అది అనేది వాళ్ళ రైతుల్లో చర్చ. రైతులు అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. దాదాపు లక్షల దరఖాస్తులు పెట్టి ఉన్నారు. పాస్బుక్ డేటా కరెక్షన్ అని, పీఓటీ జాబితాను తీసేయమని, రకరకాల కారణాలతో, రకరకాల ఇబ్బందులతో ధరణిలో అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో. ఆ ఆన్లైన్ అప్లికేషన్లకు మోక్షం లేదు. ఆన్లైన్ అప్లికేషన్లు ఉన్నాయో ఊడినాయో ఎవరికి తెలియదు. దానిపైన కనీసం విచారణ లేదు. ఆ ధరణి ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ ఎడిపోయింది తెలియదు. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు ఏం చెబుతున్నారు, ఏదైనా రిజిస్ట్రేషన్ కావాలంటే కలెక్టర్ నుంచి లెటర్ తెచ్చు. ఎవడిస్తాడు? కలెక్టర్ లెటర్ ఇస్తారా? కలెక్టర్ కాడికి పోయి రైతు లెటర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది? అయిద్ది అది? ఇది ఇప్పుడు జరుగుతున్న పని. తరకాయలేని పనులు కాతే జిల్లా కలెక్టర్ కాడికి పోయి మామూలు సామాన్య రైతు లెటర్ తెచ్చుకుంటారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేనని? అయ్యే పనేనా? ఎంఆర్ఓ కాడికి పోవడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఇబ్బందులు పెడతారు అధికారులు. కలెక్టర్ కాడికి పోయి కలెక్టర్ లెటర్ ఆర్డర్ కాపీ ఉంటేనే నేను రిజిస్ట్రేషన్ అంటాను. అది ఏందో చూద్దాం. ధరణి పోర్టల్ డేటాతో మాకు సంబంధం లేదు. మరి దేంతో సంబంధం ఉందా లేదా? ధరణి ఆ పోర్టల్ డేటాతో నాకు సంబంధం లేదట. భూ క్రయ విక్రయాల వద్ద తహసీల్దార్ల మెలక, పిఓబి డేటా కరెక్షన్ ఫైళ్లు మొదటికే ఫిజికల్గా చూపిస్తేనే రిజిస్ట్రేషన్. 10 లక్షల మంది రైతులకు మళ్ళీ కష్టాలే. ఇది ధరణి పోర్టల్లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్సు, పిఓబి అన్బ్లాకింగ్ వంటి అనేక సమస్యలు పరిశీలించుకున్న వారికి మరో ముప్పు పొంచి ఉంది. ఆ ల్యాండ్ను అమ్మేద్దామనుకున్నా, సక్సెషన్ చేద్దామనుకున్నా వారికి తహసీల్దార్ జలకిస్తున్నారు. కలెక్టర్ ఆర్డర్ కాపీ చూపిస్తేనే ప్రాసెస్ పూర్తి చేస్తామని మెలక పెడుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు కంగు తింటున్నారు. ఇది మరి కంగు తినకపోతే ఏముంటుంది? ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటే అది ఏం జరుగుతుందో చూస్తే, దానికి సంబంధించిన అధికారులైనా దాన్ని పట్టించుకుంటే, ఈ ప్రజలు ఇప్పుడు ఎవడన్నా అవసరానికి అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ ఇబ్బంది ఉంది. భూమి ఉంటుంది చూసుకోవడానికి, అవసరం వస్తే అమ్ముకోవడానికి లేదు, అవసరం వస్తే లోన్ పెట్టుకోవడానికి లేదు. ఏందని తహసీల్దార్ని కలితే కలెక్టర్ ఆర్డర్ కాపీదే నేను చేస్తా అంటాడు. కలెక్టర్ ఆర్డర్ కాపీ ఎంతమందికి ఎత్తడు? ఎంతమంది రైతులు పోయి కలెక్టర్ని కలవలేస్తారు? అసలు కలెక్టర్ ఆర్డర్తో మీకు పని ఏంది?
తహసీల్దార్ కదా మండల హెడ్ క్వార్టర్లో బాసు. ఇది ధరణి పోర్టల్ పైన రైతులు పడుతున్న ఇబ్బంది. మరి దీనిపైన ప్రభుత్వం చాలాసార్లు పేపర్లలో టీవీలలో వస్తుంది కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. చారానా కోడికి బారానా మసాలాట. చారానా కోడికి బారానా మసాలా. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్. రుణమాఫీతో కంటతడి పెట్టిన కుటుంబాలు ఎక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్. కేసీఆర్ పాలనలో తెలంగాణ దూకుడుగుందట, ఇప్పుడేమో సప్పబడదట. అంతే అనిపిస్తుంది కేటీఆర్కి. మరి కేసీఆర్ పాలనలోనే దూకుడు ఉంది, రేవంత్ పాలనలో దూకుడు లేదని చెప్పకపోతే రేవంత్ పాలనలో కూడా దూకుడు ఉందని కేటీఆర్ చెబుతారని కూడా ఆశించడు. కానీ ఆయన చారానా కోడికి బారానా మసాలా అంటాడు. అంటే రైతు రుణమాఫీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలపైన, రైతు రుణమాఫీ విషయాల్లో స్పష్టంగా మీరు ప్రతిపక్ష పార్టీగా ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో, రైతులకి ఏ విషయంలో సమస్య ఉందో ఆ విషయాలపైన స్పష్టంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లలో ఆ ప్రాస బాగుందని విమర్శించడానికి కాదు, కానీ రైతులు నిజంగా జెన్యూన్గా ఎదుర్కొంటున్నారు సమస్య, ఎదుర్కొనే సమస్య పైన ప్రతిపక్ష పార్టీగా మీరు రిప్రజెంట్ చేయాలి. మొత్తం మీద అసలు ఇది మొత్తమే బాగలేదు అనే పత్తులో చెప్పే కంటే ఎక్కడ బాగలేదు, ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి రైతులకి, ఏ విషయంలో ఇబ్బందులు జరుగుతున్నాయి, జీవోలో ఏమి ఇచ్చారు, బయట ఏం జరుగుతుంది, ప్రాక్టికాలిటీ ఏందనేది, ఆ విషయాలపైన మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ అధికారులని, యంత్రాంగాన్ని కలవాలి. కలిసి ఎక్కడికక్కడ దీన్ని రెక్టిఫికేషన్ సరిచేసే కార్యక్రమం చేయాలి. తప్ప మీరు జెన్యూన్గా జనరలైజ్ చేసి విమర్శలు చేస్తున్నారు తప్ప ఒక రాజకీయ విమర్శన వారికి వద్ది. దానివల్ల రైతులు కడుపు నిండదు. మీరు అనుకుంటున్న రైతులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న రైతులు, కంటతడి పెడుతున్న రైతులు, వాళ్ళకి రిలీఫ్ కావాలంటే మీరు వాళ్ళని భుజాన వేసుకోవాలి, వాళ్ళ గొంతుగా మీరు మాట్లాడాలి. అది తప్ప జనరలైజ్ చేసి ఏం చేసింది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగా చేసిండు, అది ఎట్లా మీరు అదే చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేసిండు అనకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేయలే, రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నానని ఎవడని చెప్తారా? ఎవరైనా చెప్తారని ఆశిస్తారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా చెప్తారని ఆశించరు. అది అయిపోయా, అది అన్నారు, అక్కడికి అయిపోయింది. మీరు ఇప్పుడు చేయాల్సింది ఎక్కడికక్కడ మీ పార్టీ జిల్లా కమిటీలు, జిల్లా కలెక్టర్ని కలవాలి, రాష్ట్ర కమిటీలు రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీని కలవాలి, వ్యవసాయ కమిషనర్ని కలవాలి. రైతు రుణమాఫీ పైన ఉన్న ఇబ్బందులు ఏందో మీ పార్టీ క్యాడరు ఫీల్డ్ లెవెల్ నుంచి సేకరించి సమాచారం ఆధారం చేసుకొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని వెళ్ళాలి. మీరు వెళ్ళి రేషన్ కార్డు లేని రైతులకి ఎట్లా చేస్తారు అనే విషయాలపైన, ఇంకా అసలు ఎలిజిబిలిటీ ఉండి జాబితాలో ఉన్న రైతులు ఎందుకు రాలేదు, ఎట్లా వస్తాయి, ఆన్లైన్ పోర్టల్ ఏంది, ఆన్లైన్లో కంప్లైంట్ ఎట్లా చేయాలి, టోల్ ఫ్రీ నెంబర్ ఏంది, నోడల్ ఆఫీసర్కి ఎట్లా కంప్లైంట్ చేయాలి, అసలు ప్రతి రైతు వాళ్ళ మొబైల్లోనే స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఎట్లా ఇస్తారు, ఆన్లైన్లో మొబైల్ లింకు, ఈ విషయాలపైన మీరు ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షంగా తీసుకెళ్ళాలి. అది ప్రజలు కోరుకునేది. మీ రాజకీయ విమర్శలు రోజు ఉండే చేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటుంది. కానీ ప్రజలకు కడుపు నిండాలి, రైతులకు కడుపు నిండాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే రైతులు నిజంగా ఏం కోరుకుంటున్నారో దాన్ని మాట్లాడాలి. ఇది దిశ పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విపత్తు, ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద ఉపద్రవం. బ్లూ స్క్రీన్ ఎర్రర్తో విండోస్ సేవలో తీవ్ర అంతరాయం ఏర్పడది. క్రౌడ్ స్ట్రీక్ అప్డేట్తో బగ్తో తలెత్తిన సమస్య. ఇంటర్నెట్ వాడే అన్ని రంగాలపైన ప్రభావం పడది. ఇది నిన్న పెద్ద ఎత్తున కొన్ని గంటల పాటు మైక్రోసాఫ్ట్ సంబంధించిన సాఫ్ట్వేర్ మొత్తం ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్తోనే ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల సేవలు నిలిచిపోయినాయి, అనేక రకాల సేవలు నిలిచిపోయినాయి, ఎయిర్పోర్ట్లు, ఆన్లైన్ సేవలు ఏదైతే ఉన్నాయో అన్నీ నిలిచిపోయినాయి. అసలు ఒక రకంగా కొన్ని కోట్ల మంది అసలు మనం ఏ పరిస్థితిలో, అంటే ఏదో ప్రమాదం జరుగుతుందనే ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎక్కడికక్కడ ఫ్లైట్లు ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ బ్యాంక్ సేవలు ఆగిపోయినాయి, ఎక్కడ ఏది జరిగే పరిస్థితి లేదు. ఆ క్లిక్ అదే ఏదైతే ఎర్రర్ ఉందో, వన్స్ ఎర్రర్ వస్తే మొత్తం సాఫ్ట్వేర్ రంగము, బ్యాంకింగ్ రంగము, ఇండస్ట్రీసు, ఇన్సూరెన్స్ రంగము టోటల్ కుదేలైపోయింది. మళ్ళీ తర్వాత దాన్ని ఆ బగ్ని క్లియర్ చేశారట. మొత్తానికి అయితే క్లియర్ అయింది. అంటే ఇవాళ ప్రపంచంలో టెక్నాలజీ పైన ప్రపంచం ఎట్లా ఆధారపడుతుంది, రేపు ఇట్లాంటి ఉపద్రవం వస్తే మొత్తం కుప్పగూలే పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ, స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం కూడా కుప్పగూలే పరిస్థితి. సరే ఎట్లా సరైంది, కానీ ఇట్లాంటి విషయాలు భవిష్యత్తులో రైజ్ కాకుండా, ఎందుకంటే వన్స్ సిస్టమ్ కుప్పగూలితే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైంది, ప్రజల బతుకులు చిత్రం అయితే మొత్తం కింద మీద అయ్యే పరిస్థితి.
ఆ కింద మీద కాకుండా చేయాలంటే దీన్ని గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఎట్లాంటివి జరిగితే ఏం చేయాలనేది ఒక ప్రికాషనరీ మెకానిజాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంటే ఎట్లాంటి జరిగినట్టు వెంటనే ఆల్టర్నేటివ్ వాడుకుంటట్టు, మనకి ఇంట్లోకి ఇట్లా కరెంటు పోతే వెంటనే బ్యాటరీ ఆన్ చేసి ఇన్వర్టర్ ఆన్ చేసుకుంటామో అట్లా దీనికి కూడా అట్లాంటిది పెట్టుకుంటే ఇట్లాంటి ప్రమాదం వచ్చినప్పుడు వితిన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం రీస్టోర్ అవుతాం తప్ప దాన్ని వదిలేసి కొన్ని గంటల పాటు రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే ప్రపంచం మొత్తం కుదేలైపోయే ప్రమాదం ఉంది. మాఫీకి మరో మెలకట. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదులు చేయాలట, నెల రోజుల్లో చెప్తామంటున్న సర్కారు. అయిపోయా కథ. నెల రోజుల్లో చెప్పేది నెల రోజులు టైం, టెక్నాలజీ ఉంది. మీరు మొబైల్కి లింక్ పంపితే అక్కడక్కడికే రైజ్ చేస్తుంటే అప్పటికప్పుడే పరిష్కారం కావాలి. 1, 2 రోజులు, 3 రోజులు. నెల రోజులు అంటే కథమే, అది అడుగులు పడ్డట్టే. మీరు అన్నదే ఆగస్టు 15 కల్లా చేస్తారు. ఆగస్టు 15 దాటితే దీన్ని ఎవడన్నా మాట్లాడుతారా, పట్టించుకుంటారా? లక్షలోపు అందరికీ పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం, కానీ వారు ఏఈఓలను సంప్రదించాలని సూచన. మాఫీ కాక జాబితాలో పేరు లేక రైతుల ఆందోళన. బ్యాంకర్లు అధికారుల చుట్టూ అన్నదాతల చక్కర్లు. మరో లిస్టు వస్తుందంటూ తిప్పి పంపుతున్న బ్యాంకర్లు. రుణగ్రహీతల సమాచారం అంతా బ్యాంకుల దగ్గర, అయినా ఇన్ని లోపాలు ఎట్లా జరిగాయని రైతుల ప్రశ్న. వాస్తవం ఇది. రుణగ్రహీతలకు సంబంధించి రుణం ఎవరు తీసుకున్న వాళ్ళ ఆధార్ కార్డులు ఉన్నాయి, పాన్ కార్డులు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. వాళ్ళ డీటెయిల్స్ అంతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి, ఇటు బ్యాంకుల దగ్గర ఉన్నాయి. రేషన్ కార్డు నెంబర్లు ఉన్నాయి, డేటాబేస్ పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకున్నారు. ఇదంతా ఉండగా ఈ లోపం ఎట జరిగింది? అర్హులైన లక్షలోపు రుణాలున్న అర్హులైన రైతులకి ఎందుకు పేర్లు రాలేదు అని అడిగితే అక్కడ చెప్పే నాదులు లేడట. మాకు తెలియదు, పైన నుంచి వచ్చిందంటారు. పైన నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవడన్నా అడిగితే రైతులు పోయి అడిగే పరిస్థితి లేదు. పాపం అడిగితే వాళ్ళని పట్టించుకోవట్లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకొని ఆన్లైన్లో కంప్లైంట్ చేసే సిస్టమ్ తేవాలి. అట్ ద సేమ్ టైం రుణమాఫీ మేము రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా చేస్తామంటారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా రుణమాఫీ చేస్తారో చెప్పాలా. ఎందుకంటే అక్కడ రిమార్క్ చూపిస్తే మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీకు రుణమాఫీ రావట్లేదని. మరి రేషన్ కార్డు లేని వాళ్ళని కుటుంబం ఎట్లా గుర్తిస్తారో ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసి వాళ్ళని కూడా ఆ జాబితాలోకి తీసుకోవాలి. రేషన్ కార్డు ఉండి కూడా, అర్హులై ఉండి కూడా కొన్ని పేర్లు రాలే, వాళ్ళ ఎందుకు రాలేదు అనేది అది కూడా చూడాలి. డిసిసి బ్యాంకులు అయితే కొన్ని లక్షల మందికి జమ కాలేదు, అర్హత ఉండి కూడా. వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఈ మెలకలు పెడితే మళ్ళీ ప్రజలు మీకు కూడా మెలకలు పెడతారు. మీరు మెలకలు పెట్టకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్తేనే మీకు మంచి జరిగింది, మంచి పేరు వస్తుంది. ఈ మెలకలు అయితే ఎప్పుడు పెట్టారో కొంతమందికి అవ్వచ్చు రుణమాఫీ, కానీ వాళ్ళ ప్రచారం ఎక్కువ జరిగింది అయిన వాళ్ళ దానికంటే. రుణమాఫీ పొందినోడు కంటే రుణమాఫీ పొందనోడే ప్రచారం, నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేస్తాడు. రైతు ఆవేదన అట్లుంటుంది. కాబట్టి తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మాఫీ చేయకుంటే ఇడిచిపెట్టేది లేదట రైతు చెబుతుండు. రామంచె వెంకటరెడ్డి అట రైతు, అంతకపేట, సిద్దిపేట జిల్లా. నా పేరు మీద 1,20,000 రూపాయలు, భార్య పేరు మీద 60,000 రూపాయలు పంట రుణం తీసుకున్నాం. ఇప్పటి వరకు పైసలు పడలేదు. రుణమాఫీ సంగతి ఏందో తెలుసుకుందామని హుస్నాబాద్ ఎస్బీఐ బ్యాంకు వచ్చిన, రుణమాఫీ జరగలేదని చెప్పిన మెసేజ్ కూడా రాలేదని ఫోన్ చూపించిన. మాకు రుణమాఫీ రాకుంటే సీఎం రేవంత్ రెడ్డి దాకా పోతాం, అసలు ఊకోం. మాకెందుకు పైసలు రావద్దు, అర్హతలన్నీ ఉన్నప్పుడు రావాల్సిందే. నలుగురిని కూడగట్టుకుని హైదరాబాద్ దాకా పోతా, అస్సలు ఇడిచిపెట్టేది లేదని ఇక రైతు ఎంత చైతన్యం ఉందో చూడండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అవసరమైతే నలుగురిని పోగేసుకుని హైదరాబాద్ పోతా, కానీ మాకెందుకు రాదు, అర్హత ఉన్నాక మాకు ఇచ్చిన హామీ ప్రకారం అని ఆయన అడుగుతున్నాం. మరి అందరూ ఇట్లా అడిగే సాహసం కానీ, ధైర్యం కానీ, ఆ తెలివి ఉండాలి కదా. కొంతమంది నాకెందుకు లేనుకుంటారు, గొడవ పడరు, అధికారిని అడిగే ప్రయత్నం చేయరు, ప్రశ్నించే ధైర్యం ఉండదు. కాబట్టి రైతులు ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ఇక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వేల మంది, వందల మంది బ్యాంకు వాళ్ళని ఇబ్బంది పెడతారు, అటు అగ్రికల్చర్ వాళ్ళని ఇబ్బంది పెడతారు. అక్కడ వాళ్ళకి సమాచారం లేదు. ఆ సమాచారం ఏదో లింకు రైతులకే ఇస్తే ఈ బ్యాంకుల దాకా రారు, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరగరు. వాళ్ళు దాంట్లోనే చూసుకుంటారు, వాళ్ళు ఏం చేయాలనో అర్థమైంది. 1,00,000 రుణమాఫీ కానులు లక్షల్లో ఉన్నారట. 1,00,000 రూపాయల రుణమాఫీ కానులు లక్షలలో ఉన్నారట. వాస్తవం ఇది. కాంగ్రెస్ అబద్ధాలకు గోబెల్స్ ఆత్మహత్య చేసుకునేటాడు. రేవంత్ సర్కారు చేసింది గోరంతా, చెప్పేది కొండంతా. రుణమాఫీకి ఇన్ని షరతుల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చెబుతుండో 1,00,000 రుణమాఫీ కానులు లక్షల మంది ఉన్నారు, చేసింది గోరంతా, చెప్పేది కొండంతా అని చెప్పి రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. మీరు ఇది కాదు మాట్లాడాల్సింది. ఈ పొలిటికల్ విమర్శ కాకుండా రైతులకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయాలి ప్రభుత్వం అనేది ప్రభుత్వానికి సూచన చేయండి. స్పష్టంగా సూచన చేయండి, సలహా ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. అది మీరు చేయాలి. ఇది ఒక వార్త.
గ్రూప్ 2 వాయిదా డిసెంబర్లో పరీక్ష టీజీపీఎస్సీ నిర్ణయం. అభ్యర్థుల ఆందోళనతో దిగి వచ్చిన సర్కారు చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెంటనే టీజీపీఎస్సీ వాయిదా ప్రకటన. పోస్టుల పెంపుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం. అదే అసలు వాళ్ళు అడిగింది, పోస్టుల పెంపు. దాన్ని పక్కకు పెట్టారు, ఏదేదో చేస్తాను. బీఆర్ఎస్దే ఆల్ టైమ్ రికార్డ్. రైతుల ఖాతాల్లో 1.2 లక్షల కోట్లు ఎక్స్ వేదికగా హరీష్ రావు చెబుతుండు. బీఆర్ఎస్దే ఆల్ టైమ్ రికార్డ్ అట. దేంట్లో మరి రికార్డు? ఆత్మహత్యలు, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న, బలిదానాలు చేసుకున్న 1200 మంది కుటుంబాలను గుర్తించడంలో ఫెయిల్ అయిన దాంట్లో ఆల్ టైమ్ రికార్డా? దేంట్లో రికార్డు? 2018లో 1 లక్ష లోపు రుణం ఉన్న రైతులకి ఎట్ ఏ టైం మాఫీ చేస్తానో చేయకుండా ఉంటాం ఆల్ టైమ్ రికార్డా అనేది ఇవాళ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీని సూటిగా అడుగుతుంది. మీకు మీరే సంకలు గుద్దుకుంటే సరిపోదు కదా. ప్రజలు అనుకోవాలి, ప్రజలు అప్రిషియేట్ చేయాలి. ఆల్ టైమ్ రికార్డ్ అని ఎవరు అనాలి? ప్రజలు అనుకోవాలి. మీకు మీరే పొగడతలు, మీకు మీరే ప్రశంసలు చేసుకుంటే ఎవరికి కావాలా? ఆల్ టైమ్ రికార్డు. దేంట్లో ఆల్ టైమ్ రికార్డు అనేది ఇవాళ తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. మోసం చేసినందుకు సంబరాల. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన వాళ్ళే ఎక్కువ. ఇప్పటిదాకా అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడు ఫండ్స్ డైవర్షన్. రైతు రుణమాఫీపై ఎక్స్లో కేటీఆర్. మీరు ఎక్స్లలో పెట్టడం కాదురా నాయన. మీరు పోవాల్సింది చీఫ్ సెక్రటరీలను కలవండి, అధికారులను కలవండి, మంత్రులు కలవండి. ఏం నామోషా? మీరు పోయి ఆ వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, లేకపోతే ఫైనాన్స్ మినిస్టరా కలవాలా? కలిసిగో రైతులు మీరు ఇచ్చిన రుణమాఫీ వల్ల ఈ పత్రంలో ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది రైతులకి, వాళ్ళ పరిష్కరించడం అడగండి. మీరు ఎక్స్లో పోస్ట్ చేయడానికి మీరు ఈ దేశంలో లేరా? ఈ ప్రజల మధ్య లేరా? ఈ ప్రజల కోసం కాదు మీ పార్టీ? ఏంది ఎక్స్లలో చేయటం? ఏంది? మీరు మోసం చేశారంటున్నారు, మోసం చేసినందుకు సంబరాలా అంటున్నారు. అది ఏదో చెప్పండి ప్రభుత్వానికి. సంబరాలు అనేది మీరున్న ఇదే కథలే. దాంట్లో మీరు పాలాభిషేకాలు, సంబరాలు, పార్టీ పిలుపులు, ప్రభుత్వం పిలుపులు, అధికారులతోని, ప్రభుత్వ డబ్బులతోని మీరు సంబరాలు చేయాలి. దళిత బంద్ అప్పుడు, బీసీ బంద్ అప్పుడు, ఇంధనం ఇళ్ళప్పుడు, ఇది దశాబ్ది ఉత్సవాలప్పుడు 10 రోజుల పాటు ప్రభుత్వ సొమ్ముతోని దర్జాగా ప్రచారం చేసుకుంటారు. పెద్ద హోర్డింగులు, పెద్ద ఎన్పిఆర్ డిపార్ట్మెంట్తోని ఎక్కడెక్కడ హైదరాబాద్ మొత్తం ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టించారు. మీ సొమ్ము కాదుగా ఇవాళ మళ్ళీ మీరు దేనికి సంబరాలు అంటున్నారు? మీరు అయ్యాలి ఎందుకు చేసుకున్నారో వాళ్ళు ఇవాళ అందుకే చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమైనా లోపాలు ఉంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ప్రజల పక్షాన మాట్లాడాలి, రైతుల పక్షాన, రైతుల గొంతుకై మాట్లాడాలి. తప్ప ఎక్సిల్లలో పోస్టులు పెడితే అయిపోదు. వాళ్ళ సమస్య అట్లే ఉంటుంది, ప్రభుత్వం అట్లే ఉంటుంది. మీరు ప్రభుత్వం దగ్గరకు పోవాలి, నిలదీయాలి, మాట్లాడే అర్హత ఉంది. ఆ హక్కును మీకు ఇచ్చారు ప్రజలు. అది వదిలిపెట్టి మీరు ఎక్సిల్లలో పోస్టులు చేయటం, ప్రెస్ మీట్లలో తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడితే పనులు కావు. రుణమాఫీపై రైతన్న రణమాట. రుణమాఫీ సప్పుడు లేదు ఇట్లా రైతులు చెప్తున్నారు. సగం మాఫీ చేసి సంబరాల. జాబితాలో పేరున్న డబ్బులు రాలేదు. కేసీఆర్ మిత్తితో మాఫీ చేసిండు. రేషన్ కార్డు లేదంటున్నారు. ఇట్లా రకరకాల ఇబ్బందులతోని రైతులకు సంబంధించిన వాళ్ళ వర్షన్ని పేపర్లు ఇచ్చారు. మమ్మల్ని మాట్లాడినవరా? స్టేజ్ మీద రైతుల ఆందోళన, రైతులను మాట్లాడకుండా నియంత్రించిన మంత్రులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తూతు మంత్రంగా రైతు భరోసా అభిప్రాయ సేకరణ. రైతు భరోసాలో అభిప్రాయ సేకరణలో రైతులు మాట్లాడనే లేదట. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల మైకి తీసుకొని మాట్లాడి అసలు నిజమైన రైతులు వాళ్ళ అభిప్రాయం చెప్పే అవకాశం కూడా ఇవ్వాలి కదా. మీరు పోయిందే రైతు భరోసా పైన అభిప్రాయ సేకరణ రైతుల నుంచి. మళ్ళీ వాళ్ళు చెప్పే అభిప్రాయమే తీసుకున్నప్పుడే కదా ఆ మీటింగ్కి అర్థమే ఉంది, ఆ డయాస్కి అర్థమే ఉంది. అభిప్రాయ సేకరణ అనే ఆ ప్రోగ్రాంకి అర్థమేముంటుంది? దానిపైన నిన్న పొన్నం ప్రభాకర్ వీళ్ళు రైతుల్ని మాట్లాడకుండా చేస్తారని వాళ్ళైతే పొన్నం ప్రభాకర్ని అడ్డుకున్నారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి న్యూస్. ఆంధ్రజ్యోతి చూద్దాం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ అట. రెసిడెన్షియల్ బడులు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా, ఫ్రీ స్కూళ్ళుగా అంగన్వాడీలు, త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు, వర్సిటీలకు వీసీలు, సిబ్బంది నియామకం. విద్యార్థులతో సీఎం విద్యారంగం బడ్జెట్ను గణనీయంగా పెంచుతాం అని 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ పెడతారట. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. నెక్స్ట్ వెలుగు.
ఏమున్నాయి ఈనాడు చూద్దాం. ఈనాడులో ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలట 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం, 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. విద్యావేత్తలు, విశ్రాంత ఐఏఎస్ల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇది నిన్న విద్యా వ్యవస్థ పైన ఒక మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మాజీ రిటైర్డ్ ఐఏఎస్లు విద్యావేత్తలు వాళ్ళతోని పెట్టి విద్యా కమిషను, వ్యవసాయ కమిషన్ త్వరలో నియమిస్తాం, విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని ఆయన ఒక సమీక్షలో చెప్పిండు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్నాడు. మీరు తేవాల్సిన మార్పులు ఏంది? అంగన్వాడీల్లో గుడ్డు పెడతాం, అంగన్వాడీలని ప్లే స్కూల్కి చేస్తాం, అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తాం, 4 నుంచి 12వ తరగతి వాళ్ళకి సెమీ రెసిడెన్సీ. ఇది కోరుకోవట్లే ప్రజలు. దయచేసి ప్రభుత్వంలో అధినేతలు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది మాట్లాడండి. మీ కోరికలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు అడిగిండు 4 నుంచి 12వ తరగతి సెమీ రెసిడెన్షియల్? ఎవడు అడిగిన అంగన్వాడీలను ప్లే స్కూల్ చేయాలని? దానికంటే అతి ప్రమాదకరమైన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిపైన మీరు సమీక్ష చేయాలా? మీకు తెలుసు చేయరు సమీక్ష. ఎందుకంటే ఇలా కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీల కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తున్నట్టుంది. ప్రభుత్వాన్ని వాళ్ళు నడపట్లే. ప్రభుత్వం కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపైన అజమాయిషి లేనట్టుంది. ప్రభుత్వం పైన వాళ్ళ అజమాయిషి ఉన్నట్టుంది. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల అజమాయిషి ప్రభుత్వం పైన ఉందా అనే డౌట్ వస్తుంది ఇలా. ఎందుకంటే అడ్డగోలుగా నిలువు దోపిడీ చేస్తారు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు చెయ్యని దోపిడీ లేదు. లక్షల ఫీజులు, బూత్ బంగ్లాల్లో స్కూళ్ళు, సరైన ప్లే గ్రౌండ్ ఉండదు, సరైన ఫైర్ మెజర్మెంట్స్ ఉండవు, సరైన స్టాఫ్ ఉండరు, ముక్కు పిండి వసూలు చేస్తారు. వాళ్ళపైన నియంత్రణ అనేది మీ సమీక్ష దానిపైన ఉండాలా? మీ సమీక్ష దేనిపైన ఉండాలి? ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉన్న కొన్ని, అంటే అన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాదు, చిన్న స్కూల్స్ ఉన్నాయి, పాపం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు నామినల్ ఫీజు చేసుకుని గ్రామాలలో, ఇట్లాంటి దగ్గర ఉన్న వాళ్ళలో. కానీ ప్రధానంగా నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. వాళ్ళు ఒక గ్యాంగ్ లెక్క ఫామ్ అయ్యారు. ఎవడైనా ప్రశ్నిస్తే దాడి చేసే పరిస్థితి. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ వైపు పోవట్లేదు. ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ చేసిన ప్రభుత్వ అధికారులను కూడా కొట్టే పరిస్థితికి వచ్చింది నారాయణ విద్యా సంస్థల యంత్రాంగం. అంటే ఎంత బలం, ఎంత ధైర్యం, ఎంత అహంభావం ఉండాలి, ఎంత ప్రభుత్వం పైన వాళ్ళకి పట్టు ఉంటే ఆ పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక అడ్వకేట్ క్రాంతి అని నారాయణ విద్యా సంస్థలో కోహిడా దగ్గర క్యాంపస్లో ఒక స్టూడెంట్ చనిపోయిన 24 గంటల తర్వాత ప్రెమిసిస్లో దొరికితే దోలాడితే దొరకలేదని చెప్పి, తర్వాత ఇగో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ షాక్ కొట్టి చనిపోయిందా ఏదో అని చెప్పి అక్కడ దొరికిండు అని చెప్పి డెడ్ బాడీని 24 గంటల తర్వాత ఇచ్చారు చనిపోతే. ఏంటి అని నిలదీయటానికి ఒక సిటిజన్గా వెళ్తే ఆయన అక్కడ దాడి చేసి బూతులు తిట్టి, మాది ఇంతే ఉంటుంది, సంపుతం అవసరం అయితే నువ్వోడు అడగడానికి అనే పరిస్థితి. అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజలే అడగాల్సిన పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకపోతే ప్రజలే ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. కానీ ప్రజల పరిస్థితి వాడు వింటడా? వినకపోగా వాడు గ్యాంగ్ని పిలిచి పాపం ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసిండు. కనీసం ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ వీడియోలు ఉన్నాయి, దానిపైన పేపర్లలో వచ్చింది. ఎవడు మాట్లాడినాడు? ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవడు కూడా కవర్ చేయట్లేదు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా నారాయణ విద్యా సంస్థల పైన, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాడ్ల పైన ఆధారపడి పనిచేస్తున్నాయి. అది ఆంధ్రజ్యోతి, ఈనాడ, మళ్ళీ వీళ్ళు నేతి బీరకాయ నీతులు చెప్తారు. ఇదే ఈనాడు సంస్థ, ఆంధ్రజ్యోతి సంస్థ. ఇదే ఈనాడు ఎట్లా చెప్తారు? దోపిడీ జరుగుతుంది, ఆయన చేసిండు, ఏం చేసిండు. మరి నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి, చేస్తున్న దోపిడీ ఏంది, చేస్తున్న అరాచకం ఏంది, పిల్లలను చంపుతుంటే ఏ రోజైనా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు వార్త రాసిందా? రాయదు. వాళ్ళకి కావాల్సింది యాడ్లు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నాయకుడిని ప్రొటెక్ట్ చేయటం. కాబట్టి అనివార్యమైంది. అలా మీడియా లేదు ప్రజల పక్షాన, ప్రభుత్వం లేదు ప్రజల పక్షాన, ప్రజల పక్షాన ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అలా. కాబట్టి దీని మీద మీరు సమీక్ష చేయాలి. నిజంగానే ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యా వ్యవస్థలో చేయాల్సి వస్తే మొట్టమొదటి సమీక్ష దేనిపైన చేయాలి? ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ పైన. కొన్ని లక్షల మంది పేరెంట్స్ దగ్గర జలగల లెక్క రక్తం తాగుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు.
వాళ్ళపైన నియంత్రణ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పుస్తకాల పేరుతోని, యూనిఫామ్ల పేరుతోని, బుక్స్ పేరుతోని వ్యాపారం చేస్తున్నారు, పెద్ద దందా చేస్తున్నారు, మాఫియా. అది 100 రూపాయలు ఉన్న పుస్తకాన్ని 400కి అమ్ముతాడు. ఎవడు నియంత్రించాలి ఇది? ఎటుపోయారు డిఈఓలు, ఎటుపోయారు డిప్యూటీ డిఈఓలు, ఎటుపోయారు ఎంఈఓలు? అంటే వీళ్ళందరినీ ప్రభుత్వమే ఎక్కడ వాళ్ళకు సంబంధించి వాళ్ళ దాంట్లో జోక్యం చేసుకోవద్దని చెప్పిందా? ఎందుకు ఒక విద్యార్థి నారాయణ విద్యాసంస్థ కాంపౌండ్లో చనిపోతే ఎందుకు కేసు పెట్టరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఎందుకు ఆ స్కూల్ని, కాలేజీని సీజ్ చేయరు? యథేచ్ఛగా నడుపుతున్నాడు. వాళ్ళ స్కూల్ ప్రెమిసెస్లో అడుగు పెడితే రానియరు. నువ్వెవడు ఏడ అడగటానికి అటడు. అసలు నువ్వెవడో రాయడు స్కూల్ పెట్టడానికి అనే పరిస్థితి అలా తెలంగాణలో అడిగే హక్కు కానీ, అడిగే ధైర్యం కానీ, అడిగే అవకాశం కానీ ఉందా? ఇది ఇవాళ నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీ. దానిపైన అడిగే నాదులు లేడు, దానిపైన సమీక్షలు ఉండవు. సమీక్షలు దేనిపైన ఉంటాయి? అంగన్వాడీలో గుడ్డు పెడదామా, లావు గుడ్డు పెడదామా, సన్నం గుడ్డు పెడదామా? ఎవడడిగింది నిన్ను గుడ్డు? గుడ్డు పెట్టుకోలేని పరిస్థితులలో పేరెంట్స్ లేరు. పేరెంట్స్కి కావాల్సింది నాణ్యమైన విద్య కావాలి, అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య కావాలి. అది అడుగుతుంది. ఈ ఫీజుల దోపిడి నుంచి, పుస్తకాల దోపిడి నుంచి, యూనిఫామ్ల పేరుతో దోపిడి నుంచి వాళ్ళ కాపాడండి. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆగడాలని అరికట్టండి. అది అడుగుతున్నారు. అంగన్వాడీలు ఉచితంగా బట్టలు ఇద్దామా, ఉచితంగా గుడ్డు ఇద్దామా, ఉచితంగా పాలు ఇద్దామా, వీటి పేరుతో మళ్ళీ కాంట్రాక్టర్ల దోపిడీ. ఇది కాదు అడుగుతున్నది. కాబట్టి మీరు చేయాల్సిన సమీక్ష ఇది కాదు. ప్లే స్కూల్ సరదా అంగన్వాడీలు, ఈ అంగన్వాడీలు ఈ కథ ఎప్పుడు ఇనేదే. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ అంగన్వాడీలు ఆడనే ఉంటాయి, ఆ ప్రభుత్వ స్కూళ్ళు ఆడనే ఉంటాయి, ఈ కిందనే ఉంటాయి. పైకి రోజు ఒక ఫ్లోర్ పెరుగుకుంటా నారాయణ శ్రీ చైతన్య అవి పైకి పోతూనే ఉంటాయి. వాళ్ళ కోట్ల ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళ కోట్ల ఆస్తులు పెరుగుతాయి, వందల బ్రాంచీలు పెరుగుతాయి. వీటన్నిటికీ అవకాశం ఇచ్చేది మీ ప్రభుత్వమే. కాబట్టి వాటిని నియంత్రణ చేయండి, అప్పుడు అప్రిషియేట్ చేస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు హాస్పిటల్స్, వీటిని నియంత్రణ చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మీరు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా ఎవడు పట్టించుకోడు. ఇవన్నీ కాకమ్మ కథలు తప్ప ఏమి లేదు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో ఇచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి